హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్కాతి వ్లాగ్స్. సో ఈరోజు వీడియో అయితే కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్ వ్లాగ్ అండి. మేమైతే కమర్షియల్ స్ట్రీట్కి వెళ్ళాము. సో బెంగళూరులో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ అంటే షాపింగ్కి కమర్షియల్ స్ట్రీట్ అని చెప్పుకోవాలి. ఇక్కడ అన్ని అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి అన్నమాట. సో నేను ఏమేమి చూపిస్తాను, ఏమేమి చూశాను, ఏమేమి కొన్నాను అన్నది అన్నీ ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఉంటుంది. ఇవి జ్యువెలరీ ఆర్గనైజర్స్. సో ఇక్కడ జ్యువెలరీ ఆర్గనైజర్స్కి సంబంధించి చాలా వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము గోల్డ్ పెట్టుకోవడానికి, ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి, డిస్ప్లే చేసుకొని ఈజీగా వార్డ్రోబ్స్లో సెట్ చేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి. అండ్ ఇవి జ్యువెలరీ పౌచెస్ అన్నమాట. అండ్ ఇవి పర్సెస్, మనము చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు శారీకి మ్యాచింగ్గా యూస్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చి జస్ట్ 80 రూపీస్ మాత్రమే. నేను లాస్ట్లో ఏమేమి కొన్నాను, వాటి ప్రైజెస్ ఎంత అని మెన్షన్ చేశాను. సో ఇక్కడ కూడా ఒకసారి మళ్ళీ మెన్షన్ చేస్తాను వేటి ప్రైజెస్ ఎంత అని. ఇవి వచ్చి బ్లౌజెస్, బ్రొకెట్ బ్లౌజెస్ ఎంత బాగుంటాయి అంటే ఫిట్టింగ్ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయి. సో నేను ఒక బ్లౌజ్ కొన్నాను, ఎండింగ్లో చూపిస్తాను ఏం బ్లౌజ్ కొన్నాను. ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ ఒకటి కొన్నాను. నేను చూస్తున్నాను ఏం బ్లౌజ్ తీసుకోవాలా, ఏం కలర్స్, కాకపోతే శారీ కలర్స్ నాకు సడన్గా గుర్తు రావట్లేదు ఏది తీసుకోవాలి అని చెప్పి, అందుకని బ్లాక్ తీసేసుకున్నాను. తను మా చెల్లి, తను కూడా చూస్తుంది ఏం తీసుకోవాలి అని. ఆఫ్టర్ దాట్ కొంచెం మా పాపకి దాహం వేసిందంటే జ్యూస్ దగ్గరకు వచ్చాము. ఈ సోడా అవన్నీ రకరకాల జ్యూసెస్ ఉన్నాయి ఇక్కడ. చూడు చూడు బాగుందా. సో తను స్ట్రాబెర్రీ జ్యూస్ తీసుకుంది, చాలా బాగుందంట, అదే చెప్తుంది. యమ్మీ. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇప్పుడు నాకు ఈ ఫస్ట్ పట్టుకున్న బ్లూ ఇయర్ రింగ్స్ అయితే చాలా నచ్చాయి. అండ్ సింపుల్గా ఉంటాయి, ట్రెండీగా ఉంటాయి. ఇక్కడ చూపించిన ఇయర్ రింగ్స్ అన్నీ కొంచెము ఫ్యాన్సీగా ఉన్నాయి. ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి, బుట్టలు అవన్నీ. సో అండ్ ఫ్రూట్స్ అయితే ఎంత ఫ్రెష్గా ఉంటాయో. ఫ్రెష్ లిచ్చీస్ అయితే చాలా బాగుంటాయి, చాలా ఫ్రెష్గానే. కొంచెం కాస్ట్లీ చెప్పారు కానీ మేము లిచ్చీస్ తీసుకున్నాము. 400 per kg చెప్పారు. మేము జస్ట్ ఎంత 250 grams తీసుకున్నాము. అండ్ ఈ డ్రీమ్ క్యాచర్స్ ఇవైతే ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంటాయో, లైక్ 2-3 ప్లేసెస్లో పెట్టుకుని ఉంటారు ఇలా ఫుట్పాత్ మీద. సో నేనైతే ఇది తీసుకున్నాను, రెడ్ అండ్ ఎల్లో. మా చెల్లి సెలెక్ట్ చేసుకుంటుంది ఇది తీసుకోవాలి అని. డిఫరెంట్ సైజెస్ నుంచి ఉంటాయి, స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ వరకు ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ చెప్పులు అయితే కమర్షియల్ స్ట్రీట్లో ఎంత బాగుంటాయి అంటే అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట. హీల్స్ దగ్గర నుంచి ఫ్లాట్స్, షూస్, ట్రెడిషనల్ ఫుట్వేర్ కూడా దొరుకుతుంది, చూపిస్తాను నేను. బ్యాంగిల్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అన్ని కలర్స్, ఏ డ్రెస్కి కావాలన్నా మ్యాచింగ్ దొరికేస్తాయి ఈజీగా. వెల్వెట్ బ్యాంగిల్స్ అవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సో ఈ లేన్ మొత్తం ఒక 10 చెప్పుల షాప్ వరకు ఉంటాయన్నమాట. అన్నిట్లో కూడాను 200, 300, 100 ఈ రేంజ్లోనే ఉంటాయి మ్యాక్సిమం. అండ్ డ్రెస్సెస్ అయితే 250, 300, 350 ఆ రేంజ్లో అయితే ఎంత బ్యూటిఫుల్ టాప్స్ వస్తాయో. వెస్ట్రన్ వేర్ అయితే మనకు కన్ఫ్యూజ్ అవుతాం అనమాట ఏది తీసుకోవాలి అని. ట్రెడిషనల్ జ్యువెలరీ అని చెప్పాను కదా, చూడండి బుట్టలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి. షాప్లో చెప్పులు కొంటుంది, ఏం చూస్తుందో చూద్దాం. తను ఎప్పుడు ఫ్లాట్సే తీసుకుంటుంది. అండ్ ట్రెడిషనల్ చెప్పలు కూడా ఉంటాయని చెప్పాను కదా, ఈ షాప్లో ఉన్నాయి, చూపిస్తాను చూడండి. వీటిని ఏమంటారో నాకు పేరు గుర్తు రావట్లేదు, కానీ చుడీదార్స్ మీదకి, కుర్తీస్ మీదకి చాలా బాగుంటాయి. కోల్హాపురి చెప్పులో ఏవో అంటారు, వాటి పేరు నాకు సరిగ్గా ఐడియా లేదు.
ఇవన్నీ కూడా శారీస్ మీదకి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈవెన్ చుడిదార్స్ మీదకి కూడా బాగుంటాయి. అండ్ ఈ షాప్లో మేము ఒక 2 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ పర్చేస్ చేసాము. చిన్న చిన్న బుట్టలు అనమాట, చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ మా పాప ఇక్కడ ఇయర్ రింగ్స్ ట్రై చేస్తుంది. తను అంత పెద్దవి పెట్టుకుని చూపిస్తుంటే షాప్ అతను కూడా నవ్వుతున్నాడు తనని చూసి. నేను చెప్పాను కదా వెస్ట్రన్ వేర్ టాప్స్ అని, ఇవన్నీ కూడా అవే. డిఫరెంట్ రేంజెస్లో స్టార్టింగ్ ఫ్రమ్ 100 రూపీస్ ఉంటాయన్నమాట. నాకు ఈ బ్యాంగిల్ కలర్స్ చాలా నచ్చాయి. ఈ షాప్లో నేను ఒక టాప్ పర్చేస్ చేశాను, ఒక బ్లాక్ కలర్ ప్లెయిన్ టాప్. అది దాని ప్రైస్ వచ్చేసి 200 అనుకుంటా. తను ఆల్రెడీ చెప్పులు కొనింది, మళ్ళీ చూస్తుంది చెప్పులు. తనకి చెప్పులు అంటే చాలా ఇష్టం. ఎన్ని పైర్స్ ఉన్నాయో తన దగ్గర అయితే. అండ్ ఈ లెగ్గింగ్స్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా, అన్ని షేడ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. సో మనకి ఇక్కడ ఏంటంటే బార్గెనింగ్ చేసే పని ఉండదు అనమాట. ఫిక్స్ ప్రైజెస్ పెట్టేసి ఉంటారు. సో బార్గెనింగ్ టైం మనకు మిగులుతుంది మెయిన్లీ. ఈ డాల్స్ కూడా చూడండి, సాఫ్ట్ టాయ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. క్వాలిటీ కూడా అంతే బాగున్నాయి. 300కి ఒక టాయ్, 2 pieces. అంటే కొన్నిట్ల దగ్గర మనం బార్గెనింగ్ చేయొచ్చు, ఇలా ఫిక్స్ ప్రైజెస్ అని పెట్టిన వాటి దగ్గర చేయలేమన్నమాట. అండ్ నెయిల్ పెయింట్స్ కూడా చాలా షేడ్స్ ఉన్నాయి. చాక్లెట్స్, ఫారెన్ చాక్లెట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట, A to Z. క్లచెస్, పర్సెస్, ఫుట్వేర్, క్లోతింగ్, ఈవెన్ మంచి ఫ్రూట్స్, రకరకాల ఫ్రూట్స్ దొరుకుతాయి. సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా బాగా పెడతారు. అండ్ ఈ షాప్ గురించి నేను మెన్షన్ చేశాను. ఇలా ఎంటర్ అయితే మాకు తెలియక మేము లోపలికి వెళ్ళిపోయామన్నమాట, ఎంట్రీ లోపలికి. ఇంకా ఒకసారి లోపలికి వెళ్తే బయటికి రావడానికి ఛాన్స్ లేదు. అన్ని రౌండ్ మొత్తం తిరిగి కానీ బయటికి వచ్చేదానికి లేదు. పర్వాలేదు, కొన్ని బాగానే ఉన్నాయి. ఇంటికి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మా దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఉన్న ఐటమ్సే కాబట్టి అంతగా ఏం కొనలేదు ఈ షాప్లో. ఎక్కడికి వెళ్ళినా టాయ్స్ మాత్రం కొనాల్సిందే. అదిగో తనకి కాకుండా వాళ్ళ అన్న, అక్క ఇద్దరికి కంపల్సరీ కొంటుంది. డ్రీమ్ క్యాచర్స్. నాకు ఈ గ్రీన్ బ్యాగ్ చాలా నచ్చింది, బాటిల్ గ్రీన్ బ్యాగ్. ఈసారి కొనుక్కుందాం అనుకుంటున్నా. ఈ డ్రెస్సెస్ చూసారా, ఫుల్ గౌన్, లాంగ్ గౌన్ మొత్తం 350 రూపీస్ అంట. జార్జెట్ మెటీరియల్, క్వాలిటీ కూడా బాగుంది. అండ్ స్కర్ట్స్. ఈ షాప్లో మేము ఒక స్కర్ట్ కొన్నాము, లాస్ట్లో చూపిస్తాను. 100, 150, 250 ఉన్నాయి స్కర్ట్ రేంజెస్ అంతే. అండ్ టీషర్ట్స్ అన్నీ కూడా 150నే. ఈ స్కర్ట్స్ అయితే 100 రూపీసే. 3/4 లెంత్ స్కర్ట్స్. ఇంట్లో వేసుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది. అండ్ చిన్నపిల్లలకి, టీనేజర్స్కి కూడా చాలా బాగుంటాయి. నేను ఇందులో ఒక స్కర్ట్ కొన్నాను, ప్లెయిన్ బ్లాక్ది. అండ్ టాప్ కూడా కొన్నాను. బాందిని దుపటాస్. ఈ షాప్లో ఎక్స్క్లూజివ్గా ఓన్లీ దుపటాస్ దొరుకుతాయి మనకి. ఎగ్జాక్ట్గా ఎక్కడని నేను చెప్పలేను, నేను జస్ట్ ర్యాండమ్గా వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను. అవే లైన్స్ ఒక 4-5 లైన్స్ ఉంటాయి. అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేశారంటే మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. అండ్ మళ్ళీ సాఫ్ట్ టాయ్స్ చూసారా ఎంత బాగున్నాయో. షిన్చాన్ ఉన్నాడు అక్కడ. అండ్ ఇక్కడ మా పిల్లలకి టాప్స్ తీసుకున్నాము. ఇది రోడ్ సైడే ఉంటుంది, షాప్ ఏం కాదు.
ఈ జ్యువెలరీ కూడా కొంచెం హెవీగా ఇష్టపడే వాళ్ళకి సిల్వర్ కలర్ జ్యువెలరీ చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర. అంతా 150, 200, 250 ఆ రేంజ్లో ఉంటాయి. అండ్ ఇది ఫ్యాబ్రిక్ షాప్, మై ఫేవరెట్. నేను ఇక్కడ ఫ్యాబ్రిక్స్ కొంటూ ఉంటాను. సో గోల్డ్ కలర్ పలాజో కొన్నాం ఈ షాప్లో. స్కర్ట్స్, టాప్స్ కూడా బాగానే ఉన్నాయి ఈ షాప్లో. ఇది కొన్నామన్నమాట. అండ్ బెల్ట్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ట్రెండీగా. ఈ బెల్ట్స్ అయితే శారీస్ మీదకి ఈ మధ్య చాలామంది వేసుకుంటున్నారు. గాగుల్స్ కూడా ఉన్నాయి. అండ్ సీజనల్ ఫ్రూట్స్ చెప్పాను కదా, కొంచెం డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ దొరుకుతాయి మనకి కమర్షియల్ స్ట్రీట్లో. ఇవి వుడన్తో చేసినవి. మేమైతే ఆ చిన్నది ఉంది కదా మిడిల్లో, అది తీసుకున్నాం. ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నా 99. సో నేను ఇప్పుడు ఏం కొన్నానో అవన్నీ చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ కార్తి బ్లాగ్. సో కమర్షియల్ స్ట్రీట్ ఎలా ఉంటుందో చూపించాను కదా. సో అక్కడ నేనేం పర్చేస్ చేశాను, ఏ ప్రోడక్ట్ ఎంత ప్రైస్, అవన్నీ డీటెయిల్డ్గా చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్లీ నేను తీసుకున్న హ్యాండ్ బ్యాగ్స్ కాదు, నేను వేసుకున్న డ్రెస్ గురించి చెప్తాను. అండ్ నేను వేసుకున్న యాక్సెసరీస్ గురించి కూడా చెప్తాను. ఈ ప్లీటెడ్ స్కర్ట్, ఈ బ్లాక్ ప్లీటెడ్ స్కర్ట్ నిన్న పర్చేస్ చేశాను కమర్షియల్ స్ట్రీట్లో. ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ 450 రూపీస్. చాలా బాగుంది. మెటీరియల్ అయితే ప్యూర్ జార్జెట్, లైనింగ్ కూడా ఉంది లోపల. కొంచెం చూపిస్తాను. సో ఇలా గేర్ అయితే చాలా ఉంది కొంచెం. అండ్ ఈ టాప్ వచ్చేసి అదే షాప్లో తీసుకున్నాను. స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్, ఉలెన్ టైప్లో ఉంది. ఇది 250 రూపీస్. సో ఇది 450, ఇది 250, టోటల్ సెట్ 750 రూపీస్. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఒక సెట్లోటివి, ఆ సెట్ చూపిస్తాను. అందులో వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి, పర్ల్స్వి. చాలా క్యూట్గా బాగున్నాయి, నాకు నచ్చాయి. అండ్ ఈ బ్రేస్లెట్ వచ్చేసి 100 రూపీస్. చూడండి బాగుంది కదా. ఇదైతే హెవీగా ఉంటుంది, ప్లస్ 1 పీస్ కాబట్టి చాలా డ్రెస్సెస్ మీద బాగా మ్యాచ్ అయిపోతుంది. బ్లాక్ కదా. ఇంటికి సంబంధించినవి. డ్రీమ్ క్యాచర్ అంటారు కదా, అవి దీనికంటే చిన్నవి ఉన్నాయి, దీనికంటే పెద్దవి ఉన్నాయి, దానికంటే పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఇదైతే స్మాల్ సైజ్ కంటే కొంచెం పెద్దవి. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. చాలా కలర్స్ ఉన్నాయి. నేను వీడియోలో పోస్ట్ చేశాను కదా, చూపించాను కదా. నాకైతే ఈ రెండు నచ్చాయి. సో నేను ఈ రెండు తీసుకున్నాను. ఇది మా చెల్లికి, ఇది నాకు. వీటి ప్రైస్ వచ్చేసి చెప్పడం 200 చెప్పారనుకుంటా. 100 రూపీస్కి ఇచ్చారు. ఈచ్ 100 రూపీస్. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్. ఈ 2 హ్యాండ్ బ్యాగ్స్. ఇది బ్లాక్ కలర్. ఈ మెటీరియల్ ఏదైతే ఉందో అది చాలా షైనింగ్గా బాగుందన్నమాట. ఇది లోపల కూడా క్వాలిటీ చాలా బాగుంది. వెల్వెట్ ఇచ్చారు లోపలంతా. ఇంకొక జిప్ ఉంది లోపల. మనకి హెవీ హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేయడానికి కష్టం అన్నప్పుడు ఇలాంటివి యూజ్ చేయొచ్చు. ఇదేమో మంచి స్కై బ్లూ, పౌడర్ బ్లూ అంటారు కదా, అది. సో ఇది 550 రూపీస్. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మీరు ఎన్నిసార్లు యూజ్ చేసినా, రఫ్ యూజ్ చేసినా పాడవవు అనమాట. జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది హ్యాండ్ బ్యాగ్. ఈ పర్స్, ఇది శారీస్ కట్టుకున్నప్పుడు క్యారీ చేయడానికి బాగుంటుంది. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కూడా కొంచెం హెవీ అనిపిస్తాయి కదా, అప్పుడు ఈ పర్స్ యూజ్ చేయొచ్చు. వెనకలో ఒక జిప్ ఉంది, లోపల ఇది సెల్ ఫోన్ అండ్ మనీ క్యారీ చేయడానికి సరిపోతుంది. దీని ప్రైస్ 80 రూపీస్. వీటిలో కూడా కలర్స్ నేను పోస్ట్ చేశాను, ఏవేమి ఉన్నాయో చూపించాను కదా. 80 అంటే చాలా రీజనబుల్. ఇదంతా బ్రొకేట్ మీద, రా సిల్క్ మీద మొత్తం ఇలా జరీ వర్క్ వచ్చింది చూడండి. నెక్స్ట్ వాళ్ళ దగ్గరే ఈ జ్యువెలరీ పౌచెస్ తీసుకున్నాము. 2. ఒకటి ఇది మా చెల్లిది, ఇది మాది పింక్ కలర్. లోపల ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇలా స్క్వేర్ షేప్ది
ఇక్కడ ఒక జిప్ ఇచ్చారు అండ్ ఇలా పౌచెస్, ట్రాన్స్పరెంట్ పౌచెస్. సో మనం ఏదైనా జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు కనిపిస్తుంది బాగా. సో 1 2 3 4, ఈ 4 పౌచెస్ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఒకటి ఉందన్నమాట. అండ్ ఈ పౌచెసే కాకుండా మనము ఇక్కడ జ్యువెలరీ కూడా పెట్టుకోవడానికి మంచిగా స్పేస్ ఉంది. ఏమన్నా బ్యాంగిల్స్ అవి పెట్టుకొని వీటిని ఇలా క్లోజ్ చేసేయచ్చు. సో స్పేస్ అయితే చాలా బాగుంటుంది. చాలా పడతాయి, చూడడానికి చిన్నగా అనిపించినా కూడా మీ గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా దీంట్లో పడతాయి అనమాట. అందుకే నేను ఇది తీసుకున్నాను. ఇంతకుముందు నాకు ఉండేది పాతది ఎప్పుడుతో, అది పాడైపోయింది. సో ఇంకోటి కొత్తది కొన్నాను. కలర్స్ కూడా ఈసారి చాలా బ్రైట్గా ఉన్నాయి. ఇంతకుముందు ఉండేది చాలా డల్గా ఉండేది, సమ్ మెరూన్, ప్లెయిన్ మెరూన్ కలర్. ఇవి బాందిని ప్రింట్ కాదు, పటోలా ప్రింట్ అంటారు కదా, ఇప్పుడు ట్రెండింగ్ ఈ ప్రింట్. నెక్స్ట్ ఇవి కుర్తీస్, చిన్నపిల్లల కుర్తీస్, మా పిల్లలకి తీసుకున్నాం. ఇది మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. ఇలా హ్యాండ్స్ ఇచ్చారు అండ్ కిందేమో ఇలా కట్, అంబ్రెల్లా కట్ టైప్లో. ఫ్రంట్ బటన్స్, ఫ్రంట్ అంతా ఓపెన్ అనమాట. మెటీరియల్ చాలా బాగుంది అండ్ కాలర్ నెక్. ఓకే, ఇది పర్పుల్ కలర్, దాని మీద పోల్కా డాట్స్ ఇలా బ్లాక్. సో ఈ రెండు చెప్పడం 350 చెప్పారు కానీ 250 ఒక్కొక్కటి ఇచ్చారు. సో ఈ రెండు కలిపి 500. అండ్ ఈ పౌచెస్ ప్రైస్ మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఇవి 150 ఈచ్, చాలా రీజనబుల్, వెరీ వెరీ రీజనబుల్. అండ్ నెక్స్ట్ ఈ బ్యాగ్. ఈ బ్యాగ్ వచ్చేసి జీన్స్ క్లాత్ ఉంది కదా, జీన్స్ మెటీరియల్ విత్ వర్లీ ప్రింట్. అండ్ ఇక్కడ ఒక జిప్ ఉంది, లోపల స్పేస్ చాలా ఉంది. అండ్ ఈ లోపల ఒక జిప్. లోపల మెటీరియల్ అంత గొప్పగా ఏం లేదు కానీ రఫ్ యూస్కి బాగానే ఉంటుంది. షాపింగ్స్కి వెళ్ళినప్పుడు ఏమైనా క్యారీ చేయడానికి, వాటర్ బాటిల్, లైక్ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది. దీని ప్రైస్ 250 చెప్పారు, 200కి ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ మీకు స్లిప్పర్స్ చాలా చూపించాను కదా, సో ఒకటైతే కొన్నాను, ఎలా ఉంటుందో చూపించాలి కదా అని చెప్పి ఒక పేర్ అయితే కొన్నాను. 100 రూపీస్. ఇది జస్ట్ గోల్డ్ అండ్ బ్లాక్, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అండ్ లైట్ వెయిట్. మనకి చెప్పులు ఎప్పుడు వెయిట్ ఉన్నవి తీసుకోకూడదు, కాళ్ళు నొప్పులు వస్తాయి. సో లైట్ వెయిట్ ఉన్నవి చూసి తీసుకోవాలి, తక్కువ రేట్. ఇది గోల్డ్ పలాజో, గోల్డెన్ కలర్. కామన్గా కనిపిస్తుందా గోల్డ్ షేప్? యా, కామన్గా బ్రొకేడ్వి మనము కుర్తీస్ కుట్టించుకుంటాం కదా, అలాంటి వాటి మీదకి ఇది బాగుంటుంది ట్రెండీగా. లేదు అంటే చిన్న టాప్స్ కూడా కుట్టించుకోవచ్చు. లైక్ ఇది ఇక్కడ వరకు వస్తుంది లెంత్, ఈ లెంత్ వరకు టాప్స్ కూడా కుట్టించుకోవచ్చు, అలా కూడా ట్రెండీగా ఉంటుంది. సో నేను దీని మీదకి టాప్స్ స్టిచ్ చేసి ఎలా ఉందో చూపిస్తాను, ఇది వేసుకొని ఒకరోజు. ఇదైతే మంచి బ్రౌన్ కలర్, డార్క్ చాక్లెట్ అంటారు కదా ఆ కలర్ అనమాట. దాని మీద ఇలా సిల్వర్ బుట్టీస్ వచ్చాయి, మొత్తం ఆల్ ఓవర్ సిల్వర్ బుట్టీస్. ఈ షాప్లో కూడా నేనైతే వీడియో తీసాను. ఈ స్కర్ట్ వచ్చి జస్ట్ 200 రూపీస్ అంతే. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, ప్యూర్ జార్జెట్ కదా. దీని మీదకి ఏదైనా సిల్వర్ కలర్ టాప్ వేసుకుంటే బాగుంటుంది. టైం లేకుండా ఉండింది, లేదంటే దీని మీద కూడా ఒక టాప్ కొనేసేవాళ్ళం. ఈ నెక్ పీస్ అయితే ఇప్పుడు వేసుకొని చూపిద్దాం అనుకున్నాను కానీ ఓపెన్ చేయడం ఎందుకని ఇలాగే చూపిస్తున్నా. కనిపిస్తుందా? బ్లాక్ కలర్ స్వాన్. ఈ గోల్డ్ క్వాలిటీ కూడా, ఈ గోల్డ్ కలర్ చైన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది జస్ట్ 99 రూపీస్. ఇక్కడ రాసుంది కూడా చూడండి, 99 రూపీస్. ఈ షాప్లో నేను ఇంతకుముందు చాలా కొన్నాను, అన్నీ కూడా ఇప్పటికీ అలాగే ఉన్నాయి, ఏది కూడా కలర్ పోలేదన్నమాట. అండ్ ఇది కొన్న షాప్లోనే ఇది కూడా కొన్నాను. అండ్ నేను ఫస్ట్లో స్టార్టింగ్లో చూపించాను కదా ఇవి ఇయర్ రింగ్స్ అని చెప్పి, ఈ సెట్ అనమాట. ఈ సెట్లో ఈ పెయిర్ ఒకటి, మిగిలినవి ఇవి గోల్డెన్ కలర్ హూప్స్, ఇవి సిల్వర్, ఇవి గోల్డ్ కలర్లో హ్యాంగింగ్స్, ఇవేమో స్టార్, ఇవి జస్ట్ గోల్డ్. డైమండ్స్ కూడా వేస్ట్ ఏమో అనిపిస్తుంది, అంత బాగా మెరుస్తున్నాయి. సో ఈ సెట్, హోల్ సెట్ వచ్చేసి 149 రూపీస్. అండ్ కలర్ అయితే గ్యారంటీ, ఈ షాప్లో అయితే కలర్ పోవు. ఈ షాప్లో వాళ్ళు వీడియో తీసుకొని లేదు కంప్లీట్గా, కాకపోతే నేను స్టార్ట్ చేశాను, కొంచెం క్లిప్ అయితే యాడ్ అయింది.
నేను పెట్టాను, అది కూడా చూడండి. ఈ షాప్లో అయితే వేరేవి చూపించడానికి నాకు కుదరలేదు, వాళ్ళు అలౌ చేయలేదు వీడియో తీయడానికి. సో ఇదొక నేను ఈ సెట్ తీసుకున్నాను, మా చెల్లి అయితే ఈ సెట్ తీసుకున్నాను అనమాట. దగ్గర నుంచి చూపిస్తా. ఇవి సేమ్ ఉన్నాయి. ఇవేమో ఇలా పర్ల్ డ్రాప్స్ వచ్చి, ఇవి హ్యాంగింగ్స్, ఇవేమో పైనంతా స్టడ్స్. ఇది 149, ఇది 149 అండ్ ఇది ఒక అద్భుతమైన షాప్కి వెళ్ళాం. అది మీకు క్లిప్పింగ్లో పోస్ట్ చేశాను కదా, ఆ షాప్ అనమాట. అన్ని వస్తువులు అవన్నీ ఉన్నాయి కదా, ఆ షాప్లో ఎంటర్ అయ్యామో లేదో ఇంకా కంప్లీట్గా అన్ని రౌండ్స్ తిరుక్కొని మాత్రమే బయటికి రావాల్సి ఉందన్నమాట. లైక్ ఒక పద్మవ్యూహంలోకి ఎంటర్ అయినట్టుంది కంప్లీట్గా. అన్ని వాళ్ళు ఇలా 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 ఉండి ఎంట్రెన్స్కి ఇలా రావాలి బయటికి. ఒక్కసారి ఎంటర్ అయ్యామంటే ఆ షాప్లో అన్నీ చూసుకుని రావాల్సిందే. అదొక బిజినెస్ టాక్టిక్ అనుకుంటా. సో ఈ షాప్లో ఈ టేప్ కొన్నాము. ఇది మా చెల్లి కొనుక్కుంది. టేపు మంచి ఫ్లోరసెంట్ పింక్ కలర్ కదా, నెంబర్స్ కూడా బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి, ఎంత బాగా అనిపిస్తున్నాయో. సో నేనే తీసుకోమన్నా, 15 రూపీస్ అనుకుంటా. అండ్ నేను ఇంకొక సెట్ ఈ స్పూన్స్ తీసుకుంటాను, 50 రూపీస్. ఇవి హార్టర్స్ ఉన్నాయి. నేను ఆ షాప్లో ఏం కొనలేదు, ఇది మాత్రం తీసుకున్నా. ఈ వుడెన్ స్పూన్ ఇది 10 రూపీస్. చాలా బాగుంది కదా. దీనికి ఏదైనా పెయింటింగ్ వేసి పెడదాము, లైక్ ఏదైనా కుకింగ్ వీడియోస్ చేసినప్పుడు యూజ్ అవుతుందిలే చూపించడానికి అని తీసుకున్నాను. ఇవి లాస్ట్కి నేను కొన్న ఐటమ్స్లో ఇవి లాస్ట్ అనమాట. ఈ షాప్లో వేరే ఇయర్ రింగ్స్ అన్నీ కొంచెం కాస్ట్లీగానే అనిపించాయి, ఇవి మాత్రం కొంచెం తక్కువ ఉన్నాయని తీసుకున్నాము. ఇది 50 రూపీస్ ఈచ్ పేర్. బుట్టలు మనకి ఎన్ని బుట్టలు ఉన్నా కొత్తవి కొంటూనే ఉంటామన్నమాట నేను మా చెల్లి. సో ఇవి ఒక బుట్టలు యాడ్ అయ్యాయి మా కలెక్షన్లో. ఇక్కడ యాంటిక్ గోల్డ్ కలర్. సో మా షాపింగ్ అదండి. సో నాది మా చెల్లిది కలిపి షాపింగ్ అనమాట. ఇంకా ఆటో ఛార్జెస్, అక్కడ చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ తిన్నాము, చూపించాను కదా, కీరా తిన్నాము, స్వీట్ కార్న్ తిన్నాము, అండ్ జ్యూస్ తాగాము, అదే సోడా తాగాము. సో అంతా కలిపి కూడా మా షాపింగ్ 5000 అయింది విత్ ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా. సో ఇది మా కమర్షియల్ స్ట్రీట్ బ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ కొంచెం యూస్ఫుల్ కూడా ఉంది అనుకుంటున్నాను. వై బికాస్ ఒట్టి చూపించడమే కాకుండా అక్కడ మేము ఏమేమి ఐటమ్స్ కొన్నామో కూడా చూపించాను కదా. సో జెన్యూన్గానే ఆ ప్రైజెస్ అన్నీ ఉన్నాయి. మీరు కూడా మా చిన్నోడికి కూడా 2 కొన్నాము ఈ జాకెట్స్. ఇదిగో వీడే బుడ్డోడు. వద్దునన్నా. ఓకే మరిక బాబుని పట్టుకో, చిన్నోని పట్టుకో. ఓకే ఇది మంచి బ్రాండెడ్ ఐటమ్స్ అనమాట, అన్నీ సేల్లో ఉంటాయి. ఉండు అక్కడ చూడు వీడియో. వచ్చేది చలికాలం కదా, ఇది బాగా యూజ్ అవుతుంది. మెటీరియల్ చూడండి క్వాలిటీ ఎంత బాగుందో. ఇది ఈజీగా 700-800 పెట్టండి మ్యాక్స్లో, వాటిల్లో రావన్నమాట. మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఇది 350 అండ్ ఇది వచ్చేసి ఇది నార్మల్ బనియన్ క్లాత్ ఉంటుంది కదా, అదే టీషర్ట్ మెటీరియల్ అది, కాకపోతే థిక్గా ఉంది, చాలా థిక్గా ఉంది, చలి ఆపుతుంది అనమాట. ఇది 199 రూపీస్. దీని ఎంఆర్పి వచ్చేసి దీని మీద 590 అని ఉంది, మాకు 199కి వచ్చింది. 89 రూపీస్. ఈ 2 చిన్నోడికి తీసుకున్నాం. స్టెప్ కౌంటింగ్స్ క్యాల్కులేట్ చేస్తే అది చూపించింది కదా, క్యాల్కులేషన్ ఏంటంటే 6000 స్టెప్స్ చూపించింది. సో ఈ బుజ్జి పాప కూడా కమర్షియల్ స్ట్రీట్కి వచ్చింది కదా మాతో పాటు, ఇంకా రెడీ అవ్వలేదు, లేదంటే లిప్స్టిక్ ఫుల్గా ఉంటుంది ఎప్పుడు. సో ఈ పాప కూడా 6000 స్టెప్స్ పాప మాతో పాటు నడిచింది. అస్సలు సతాయించలేదు కదా. చెప్పు వన్నిక, హాయ్ చెప్పు. హాయ్ అను. హాయ్. సో అదండి కమర్షియల్ స్ట్రీట్ బ్లాగ్. చెప్పాను కదా, బెంగళూరులో ఉండని వాళ్ళైతే కంపల్సరీ కమర్షియల్ స్ట్రీట్కి వచ్చినప్పుడు షాపింగ్ చేయండి, ఎంజాయ్ చేయండి. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.